నంద్యాల జిల్లా నల్లమల పరిధిలో మరోసారి పెద్ద పులి మృత్యావత పడింది. అటవీ శాఖ అధికారులు నిర్లక్ష్యం కారణంగానే పులి చనిపోయినట్లు తెలుస్తోంది. పెద్ద పులి మృతికి కారణాలు అటవీ శాఖ అధికారులు గోప్యంగా ఉంచారు. పోస్టుమార్టం నివేదిక తర్వాత కారణాలను వెల్లడిస్తామని తెలిపారు. అనుమానాస్పద స్థితిలో పెద్ద పులి చనిపోయిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. దీనిపై మా కరెస్పాండెంట్ శ్యామ్ గ్రౌండ్ రిపోర్ట్. నల్లమల అటవీ ప్రాంతంలో గుమ్మడాపురం అటవీ రేంజ్ పరిధిలో ఒక పెద్ద పులి చనిపోయినట్లుగా అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు. నిన్న మీడియా సమావేశంలో డిప్యూటీ డైరెక్టర్ సాయిబాబా ఈ యొక్క విషయాన్ని వెల్లడించడంతో అంతా ఒకసారిగా షాక్కు గురయ్యారు. ముఖ్యంగా ఈ యొక్క పెద్ద పులి 30 రోజుల క్రితం చనిపోయి మృత్యువాత పడినట్టుగా అక్కడ బీట్ సంబంధించిన అటవీ శాఖ అధికారులు గమనించి ఈ విషయాన్ని వెల్లడించారు. అంతేకాకుండా ఈ యొక్క పెద్ద పులి 5 సంవత్సరాల వయసు గలదగా ఉన్నట్లు నిర్ధారించారు. దీనికి సంబంధించి ఈ యొక్క నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ NTCA యొక్క వాళ్ళు నిర్ధారణ చేస్తారని, ఇది ఆడ లేక మొగ అనే విషయాలను వాళ్ళే నిర్ధారిస్తారని, ప్రస్తుతం అయితే ఈ పోస్ట్ మార్టం సంబంధించిన కార్యక్రమము పూర్తి చేసినట్లుగా ఈ అటవీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ సాయిబాబా తెలిసిన పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో పెద్ద పులుల వేట, ఈ స్మగ్లింగ్ సంబంధించి పెద్ద ఎత్తున ఇప్పుడు ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో దాన్ని చాలా వరకు కట్టడి చేసిన పరిస్థితి ఉంది. వాస్తవ సంఘటనలు చూసుకుంటే ఈ పెద్ద పులులకు సంబంధించి ఈ స్మగ్లర్లు ఒక పులి గోర్లకు సంబంధించి కావచ్చు, గోర్లకు సంబంధించి కావచ్చు, ఆ యొక్క చర్మంకు సంబంధించి కావచ్చు, ఈ పెద్ద ఎత్తున ఇంటర్నేషనల్ మార్కెట్లో భారీగా ధరలు ఉండడంతో ఈ యొక్క పెద్ద పులులకు ఉచ్చులను వేసి వాటికి మత్తు మందు పెట్టి, లేకపోతే ఈ రైఫిల్స్తో కాల్చి ఏ విధంగా సరే ప్రమాదాలు పడి వాటికి ఎరవేసి పెద్ద పులను హతమారుస్తున్నట్లు కూడా నివేదికలు వచ్చినాయి. అయితే ఈ గుమ్మడాపురం అటవీ రేంజ్లో సంబంధించి ఈ పెద్ద పులి చనిపోయిన ప్రాంతంలో కూడా గతంలో ఒక సంవత్సరం క్రితం ఒక 4 చిన్న పులులు దొరికిన పరిస్థితి ఉంది. తల్లి జాడ తెలియకుండా ఆ యొక్క చిన్న పులి పిల్లలను వైజాగ్ ఒక జూలో కూడాను అక్కడ పెట్టినట్టు కూడా మనకి ఆల్రెడీ విషయం తెలిసిందే. అయితే అదే ప్రాంతంలో ఈ యొక్క పెద్ద పులి కూడా మృత్యువాత పడినట్టుగా నిర్ధారించారు. ఆ యొక్క అటవీ పరిధిలో ముఖ్యంగా ఈ చెంచు గూడాలకు సంబంధించి కూడా వాళ్ళ చెంచులు ఎక్కువ శాతం అడవిలో ఈ యొక్క అంటే పశుగ్రాసం కోసం ఆ చుట్టుపక్కల తిరుగుతూ ఉంటారు. అయితే ఈ అవాంతరాల కోసం ఫారెస్ట్ అధికారులు కూడా వాళ్ళ గుడిసెలను కాల్చివేసినట్టుగాను, అదేవిధంగా మేకలు తోలుకెళ్ళినట్టు కూడా అక్కడ చెంచులు ఆరోపించిన పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క అటవీ శాఖ అధికారుల యొక్క నిర్లక్ష్యం అయితే తేటతెల్లమవుతుంది. ఈ పెద్ద పులి ఇంత పెద్ద పులి సంబంధించి చనిపోవడము, దాని సరైన పర్యవేక్షణ లేకపోవడము, అది ఏ నెంబర్ అనేది తెలుసుకోకపోవడము, ఏ పరిధిలో తిరుగుతుందని తెలుసుకోకపోవడము పెద్ద శోచనీయాంశమైంది. ఇప్పటికి 30 రోజులు అవుతున్నా కూడా ఇది బయటపడము పెద్ద ఎత్తున దుమారం లేపుతున్న పరిస్థితి ఉంది. ఈ యొక్క నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీకి సంబంధించిన కమిటీ ఢిల్లీ నుంచి వస్తే కానీ అన్ని ఆధారాలను సేకరిస్తామని, అదేవిధంగా ఈ స్మగ్లర్లు కానీ అది సహజంగా చనిపోయిందా లేకపోతే ఏదైనా ప్రమాదపడిన స్మగ్లర్ల ద్వారా సంబంధించి ఏదైనా వేటగాళ్ళ ద్వారా కానీ ఏదైనా ప్రమాదం ద్వారా చనిపోయిందన్న విషయాలు దర్యాప్తులో తేటతెల్లమవుతుందని ఇక్కడ ఉన్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ ఖాదర్తో శ్యామ్, మెగా 9 టీవీ, ఆత్మకూరు, నంద్యాల జిల్లా.